ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దలు ఈ రవీంద్రనాథ్ రెడ్డి గారికి, మరి సభా అధ్యక్షులుగా వివరిస్తున్న మన కిషోరన్న గారికి, మరి ఇవాళ ఈ అఖిల పక్షానికి చేసిన మరి సిపిఐ జిల్లా అధ్యక్షులు చంద్ర గారికి, మరి అదేవిధంగా పెద్దలు పూజ్యులు మరి నారాయణ రెడ్డి గారికి, మరి సిపిఎం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖరన్న గారికి, మరి కాంగ్రెస్ పార్టీ ఏపీఐఏసీ మెంబర్, ఏఐసిసి మెంబర్, కోఆర్డినేటర్ సత్తార్ గారికి, మరి అదేవిధంగా బిఎస్పి జిల్లా అధ్యక్షులు గురప్ప గారికి, మరి ఇక్కడ చేసిన వివిధ విద్యార్థి సంఘాల నాయకులకు, ప్రజా సంఘాల నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు పెద్దలందరూ కూడా అనేక విషయాలు చెప్పారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు గారి నైజం ఈ జిల్లా వాసులకు మనకందరికి కూడా తెలిసిన విషయం. మరి ఈ ఎంఎస్ఎంఈకి సంబంధించిన ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మరి ఎలా మన జిల్లాకు వచ్చిందో మన జిల్లా అధ్యక్షుడు గారు వివరంగా చెప్పడం జరిగింది. 2019లో మరి ఆనాడు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 2 ఎంఎస్ఎంఈ స్కిల్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి అనే ఆలోచనలో భాగంగానే ఒకటి ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మరి చెప్పడము, మరి దానికి సంబంధించి మరి ఆనాడు అది గుంటూరులో పెట్టాలని చెప్పి అనుకోవడము, మరి అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న జిల్లా అధికారులు మరి అక్కడ దానికి సరిపడగా ల్యాండ్ బ్యాంక్ లేదని వాళ్ళు చెప్పడము, మరి అదృష్టవశాత్తు మన జిల్లాలో గతంలో మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి సుమారుగా 6,400 ఎకరాలు మరి ఈరోజు మనకు ల్యాండ్ బ్యాంక్ ఉండడము, సేకరించి పెట్టడము, మరి అది కూడా ఒక వరంగా మనకు రావడము, మరి ఆ దిశలోనే మరి ఆనాడు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈ వైఎస్ఆర్ జిల్లాలో కొప్పర్తిలో మరి ఇది పెడితే బాగుంటుందని చెప్పి కూడా కోరుకోవడం జరిగింది. మరి దురదృష్టవశాత్తు మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి 2 సంవత్సరాలు మనం కోవిడ్ వల్ల మరి ఆలస్యం కావడం, మరి 2023లో మరి ఆ రోజు ఎంఎస్ఎంఈకి సంబంధించిన కొందరు అధికారులు కూడా మరి పర్యటించి మరి వాళ్ళకందరికి కూడా మరి ఆనాటి మరి అధికారులందరికీ కూడా మరి జిల్లా అధికారులందరికీ కూడా వాళ్ళకు ల్యాండ్ చూపించడం, మరి వాళ్ళకు అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామని చెప్పి కూడా ఆ రోజు వాళ్ళకు చెప్పడం వల్లనే మరి ఆ రోజు వచ్చిన కమిటీ దానికి సానుకూలంగా స్పందిస్తూ మరి అక్కడ ప్రజాప్రతినిధులైన మేము కూడా మరి ఖచ్చితంగా ఈ మన జిల్లాకు వస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇది వెనకబడిన జిల్లా, మరి ఇక్కడ నిరుద్యోగ యువకులకందరికీ కూడా ఈ ట్రైనింగ్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుంది. మరి ఎందుకంటే కొప్పర్తి అనేది ఇండస్ట్రియల్ కారిడారు, ఇప్పటికే అక్కడ ఎలక్ట్రానిక్ క్లస్టర్ మనం చూసాం, మరి అక్కడ కొన్ని పరిశ్రమలు కూడా వచ్చాయి. మరి మన జిల్లా వాసులకే ఎంతోమందికి నిరుద్యోగ యువకులకందరికీ కూడా మరి ఉద్యోగ మరి ఉపాధి అవకాశాలు వాళ్ళకు వచ్చాయి. మరి ఆ దిశలోనే ఈ ట్రైనింగ్ సెంటర్ వస్తే మరి భవిష్యత్తులో ఎలాంటి పరిశ్రమలు వచ్చినా కూడా మరి వాళ్ళకు సరైన, ఎందుకంటే చాలా మటుకు పరిశ్రమలు వచ్చిన తర్వాత కూడా మరి వాళ్లకు స్కిల్డ్ లేబర్ దొరక్క మన ప్రాంతం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళు స్కిల్ లేబర్ని తెచ్చుకుంటున్న పరిస్థితి మనం ఇప్పటికి కూడా మన పరిశ్రమలో చూస్తున్నాం. మరి అలాంటి పరిస్థితి రాకోకూడదంటే మరి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ ఉండే వాళ్ళు చదువుకున్న విద్యార్థులకు అందరికీ కూడా ఆ దిశలో వాళ్ళకు నైపుణ్యం కలిగించి
మరి ఏ పరిశ్రమకు ఎలాంటి నైపుణ్యం కలిగిన వాళ్ళు కావాలనేది అలాంటి నైపుణ్యం వాళ్ళకు కలిగించి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి మరి వాళ్ళకు రిక్రూట్మెంట్ కూడా చేసే పరిస్థితి మెండుగా ఉంటుందని చెప్పి కూడా ఆనాటి మన ప్రజాప్రతినిధులందరూ కూడా మేము ఆలోచన చేసి మరి ఇది చాలా బాగుంటుందని చెప్పి కూడా మనం అందరం కూడా ప్రయత్నం కూడా చేయడం జరిగింది. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల మరి అది జాప్యం జరిగింది. మరి ఈరోజు చూస్తే ఎంత దురదృష్టం అంటే ఎంత దుర్మార్గం అంటే మరి ఇలాంటి ఎంఎస్ఎంఈకు సంబంధించిన ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని మరి ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరికి తరలించడం అనేది ఖచ్చితంగా ఇక్కడ ఈ జిల్లా వాసులుగా అంటే ఇక్కడ రాజకీయ పార్టీలు కాదు, జిల్లా వాసులుగా ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది.